సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్ షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీస్ పై దాడి చేశామని ప్రకటించింది. నెతన్యాహును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై దాడి చేసినట్లు ధృవీకరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, గీతిగా ఇది కేవలం అంటే ఇరానియన్ మీడియా అట్లాగే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళు దీన్ని అన్నారు, కానీ దాన్ని ఇంతవరకు ఎవరు ధృవీకరించలేదు. అంటే మిగిలినటువంటి అంతర్జాతీయ మీడియా ఏది కూడా దానికి ధృవీకరించలేదు. అటు సైడ్ ఇజ్రాయెల్ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం కూడా లేదు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి బులెటిన్లో వాళ్ళు చెప్పిన దాంట్లో మాత్రం ప్రధానంగా నెతన్యాహు పరిస్థితి ఏంటో మాకు అసలు తెలియదు ఏమైందో, మేమైతే వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశాము అని చెప్పి చాలా సుస్పష్టంగా వాళ్ళు ప్రకటించారు. కానీ దాన్ని ఎవరు ధృవీకరించకపోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. దాన్ని ఇజ్రాయెల్ ఇంతవరకు ఖండించడం లేదు, అలాగని దాన్ని జరిగింది అని కూడా వాళ్ళు ఏమీ చెప్పడం లేదు. కాబట్టి దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా కానీ లేకపోతే ఇజ్రాయెల్ మీడియా కానీ వాళ్ళు ఎవరన్నా దాని గురించి ఏదన్నా ఒక చిన్న మాట చెప్తే తప్ప మనకేం జరిగిందో తెలిసే అవకాశం లేదు. మరోవైపు వార్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతోంది. ఈవెన్ దాంట్లోకి యూకే కూడా ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సైప్రస్లో ఉన్నటువంటి యూకే మిలిటరీ బేస్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రన్వే ఏదైతే ఉందో ఆ రన్వేని నాశనం చేసింది ఇరాన్. ఇవన్నీ కూడా మొత్తం అంతర్జాతీయంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి చేసే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఓవైపు ఫ్రాన్స్ కూడా దీంట్లో ఎంటర్ అవుతానని ఆల్రెడీ సిద్ధంగా ఉందని కూడా చెప్తోంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల రక్షణను మేము తీసుకుంటామని చెప్పి ఫ్రాన్స్ అనౌన్స్ చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా వేరే రూపం దాలుస్తున్నాయి. నెతన్యాహుకు సంబంధించి మాత్రం వాడి దగ్గర నుంచి ఒక క్లారిటీ వస్తే తప్ప నిజంగా ఏం జరిగింది అనేది తెలియదు. అంటే ఇరానియన్ మీడియా తప్ప మిగిలిన ఏ మీడియా దాన్ని అనౌన్స్ చేసినా కూడా దాన్ని కొంచెం పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి సమాచారం రాలేదు. అందువల్ల ఖచ్చితంగా ఏం జరిగింది అనేది తెలిసే అవకాశం మాత్రం ప్రస్తుతానికి లేదని చెప్పవచ్చు. గీతిక, శివప్రసాద్, ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధరంగంగా మారే అవకాశం ఉందా? మారిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే మొత్తం ప్రపంచం అంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే చెప్పాను నేను, ఫ్రాన్స్ ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు యూకేకి చెందినటువంటి రన్వే ఎప్పుడైతే వాళ్ళు నాశనం చేశారో యూకే కూడా దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మొత్తం కూడా మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోతున్నటువంటి పరిస్థితి మనకి చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కానీ ఎవరు దీనికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. గీతిగా, అయితే ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశంలో జోక్యం అవసరం అంటారా? ఐక్యరాజ్య సమితి మనం అనుకున్నంత అంత అద్భుతమైనటువంటి పవర్ఫుల్గా ఐక్యరాజ్య సమితి ఏమి ఉండి యుద్ధాన్ని మేము ఆపమంటున్నాం మీరు ఆపేయండి అనగానే ఆపేసేందుకు ఎవరు సిద్ధంగా లేరు. ఐక్యరాజ్య సమితి అనేది మన యొక్క సేఫ్టీ కోసం, మనం అందరం కలిసి ఉండడం కోసం ఒక బాడీని మనం సెలెక్ట్ చేసుకుని ఆ బాడీని అక్కడ పెట్టుకున్నాం. దానికి ఐక్యరాజ్య సమితి అనేటటువంటి పేరు పెట్టాం. కానీ ఐక్యరాజ్య సమితికి అంత గొప్ప పవర్స్ ఏమీ లేవు చేయడానికి. వాళ్ళు కేవలం విజ్ఞప్తి చేస్తారంటే, అంతకుమించి వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఐక్యరాజ్య సమితి చెప్పినా ఎవరిదాన్ని వాళ్ళు ఉగ్రవాదం చేస్తూనే ఉంటారు, ఎవరిదాన్ని వాళ్ళు అటాక్స్ చేస్తూనే ఉంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి యూజువల్గా. అందువల్ల ఐక్యరాజ్య సమితి ప్రభావం దీని మీద ఏమాత్రం కూడా ఉండే అవకాశం లేదు. వార్ కంటిన్యూ అవుతుందనేటటువంటి అభిప్రాయమే కనిపిస్తుంది. గీతిగా, అయితే రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్.